నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించిన గాలివాన, నేలకొరిగిన చెట్లు, కార్లు, ఆటోలు ధ్వంసం, తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకట సాయి బాబా మందిరం 14వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన పీఏసీ చైర్మన్ అంజిబాబు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి. జాతీయ స్థాయిలో అబాకస్ లో ప్రతిభ కనబరిచిన చిన్నారిని అభినందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రాష్ట్రంలో కూటమి నేతలు వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి భీమవరం పట్టణంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు నేలకొరిగి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. పట్టణంలో అనేక ప్రాంతాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. బలసముడిలో చెట్టు కూలి పార్కు చేసి ఉన్న ఇన్నోవా కారుపై పడడంతో కారు ధ్వంసమైంది. నరసయ్య అగ్రహారంలో ఆటోపై చెట్టు పడడంతో బాధితులు జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. గాలివానకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏలూరు వినోద్ కుమార్ అండి. మేము నర్సగ్రహారంలో ఉంటాము, భీమవరం. పొద్దున కురిసిన వర్షానికి ఆటో మీద చెట్టు పడిపోయి ఆటో మొత్తం పాడైపోయింది, ఎదర మొత్తం పగిలిపోయింది. మాకు అదే జీవనాధారం. ఇక్కడ స్థానికంగా మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఇదే ఆటో జీవనాధారం. ఇది లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టే. మాకు ఇంకా వేరే ఏమీ లేవు. ఈ ఆటోను కూడా మేము అప్పు చేసి కొనుక్కున్నామండి. ఫైనాన్స్ చేయించుకున్నాం. అప్పులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా ఆటోనే దిక్కు మాకు. ఇంకా ఆటో లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టేనండి. మాకు వేరే జీవనాధారం కూడా ఏమీ లేదు. దయచేసి ప్రభుత్వం వారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వెంకట సాయిబాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకట సాయిబాబా వారి 14వ వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఆలయ నిర్మాణకర్త చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ అన్న సమారాధనను వారు ప్రారంభించారు. తొలుత బాబా వారికి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మల్లినేడి బాబీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సిఐలు ఎం నాగరాజు, కాళీచరణ్, మావుళ్లమ్మ, దేవస్థానం మాజీ చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, మలినేడి సుధాకర్, చెరుకువడ రంగసాయితో పాటు పలువురు ప్రముఖులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్వభూతాని విపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదై పురుషః పాదో శాసనానశనే అభి తస్మాత్ విరాడందిని సదవచ్చసమాసీనే భూయాస్య నిత్యమంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ శ్రీవేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదనాయ మంగళం గరుడనో నర్య ప్రజాం గోపాయాం మృతత్వాయ జీవసే మహద్భవతి సర్వస్యాప్యే సర్వస్యైతే సర్వమేవ జరదో వర్ధమాన యత్యమి నిగమో భవతి సగమిది సగంతే పరమాయో భవేన మోక్షరం సర్వలోకధరణ్యాయ సాయినాథాయ ఇక్కడ
ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, పూజా కార్యక్రమాలు జరిపించడం, విధిగా మమ్మల్ని అందరినీ పిలిచి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే అవకాశం కల్పించిన బాబీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇంకా ఎవరైనా సహకరించిన దాతలందరూ కూడా నేను పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఆయన జనరల్గా ఆయన ఒక్కడే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు, కానీ శ్రమనే దానం చేయకుండా ఈ పనులు చేయలేం కాబట్టి వారందరూ కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలి. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ, తాడేపూడి కాన్స్టిట్యున్సీ, భీమవరం, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, అదేవిధంగా మోడీ గారికి ఆయుష్నిచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే విధంగా, రాష్ట్ర ప్రజలంతా సుఖపడే విధంగా ఉండాలని చెప్పి ఆ సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా బాబీ గారికి మరి ఆ సాయిబాబా ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరిన్ని సేవ చేసే శక్తిని ఇవ్వాలి. శక్తి కావాలంటే మనం ఆయనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చినప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఆ సాయిబాబా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా సాయిబాబాను కోరుకుంటూ సాయినాథ అపార కృపా కటాక్ష వీక్షణ వివృద్ధిరస్తు. ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన అబాకస్ కాంపిటీషన్ లో 4th స్టేజ్ లో ఫస్ట్ వచ్చిన వేగేసిన కౌశికాను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో వితౌట్ లో కూడా ఫస్ట్ సాధించిన ఈ చిన్నారిని తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పాలకోడేరు మండలం గొరగనమూడికి చెందిన కౌశిక విజయవాడలో 5th క్లాస్ చదువుతుంది. ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వాలన్నదే కౌశిక కోరిక అని చిన్నారి నానమ్మ గొరగనమూడి ఎంపీటీసీ పార్వతీ కృష్ణకుమారి తెలియజేశారు. ఈ అమ్మాయి మా మామరాలండి, మా అబ్బాయి గారు కూతురు. నేను విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూల్లో 4th క్లాస్ చదివి 5th క్లాస్కి వచ్చిందండి. ఈ అమ్మాయి ఆల్ ఇండియా లెవెల్లో అబాకస్ కాంపిటీషన్కి వెళ్ళిందండి. అవుట్ ఆఫ్ 14 స్టేట్స్లో అమ్మాయి 4th స్టేజ్లో ఫస్ట్ రావడం జరిగిందండి. విత్లో ఫస్ట్ వచ్చి వితౌట్లో కూడా ఫస్ట్ వచ్చిందండి. మరి ఈ అమ్మాయిని ఐఏఎస్ చేయించాలి మా ఏమంటే ఖచ్చితంగా అమ్మాయి ఐఏఎస్ అయ్యి మన వెస్ట్ గోదావరి జిల్లాలో టాపర్గా ఉండాలని కోరికండి. స్వదేశీ రొయ్యల వినియోగం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని, దేశీయ రొయ్యల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్క్రేటింగ్ ఇండియా ష్రింప్ ఏదాన్ న్యూట్రిక్ సంస్థ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సౌరభ్ శేఖర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు రొయ్యల వినియోగంపై అవగాహన కల్పించడం కోసం భీమవరం పట్టణంలోని బీవీరాజ్ కళాశాల వద్ద నుండి 3K రన్ 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవి, ఎల్లంకి, చంద్రశేఖర్, రైట్ టు ప్రోటీన్, యూసెక్, మనోజ్ శర్మ, జింగిలాల డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్రామరాజు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు 500 మందికి పైగా హాజరయ్యారు. రైతులు, డీలర్లు, హ్యాచరీస్ ప్రతినిధులు, ఫిషరీస్ కాలేజ్ విద్యార్థులు 3K, 5K రన్స్ లో పాల్గొని బహుమతులు కూడా పొందారు. ష్రింప్ లైవ్ కౌంటర్ లో ఎన్నో రుచికరమైన రొయ్యలు అందరికీ అందజేశారు.
right? So it's a big achievement for all of us, our farmers, our dealers, right? As MC was telling, we are the largest, one of the largest producers of shrimps, but we export. We don't consume locally, right? When you produce the best thing and world is buying that and paying you that money, why don't we consume? वो तेलुगु तो मेरे को नहीं आती, हिंदी में बोलते हैं कि हम सोना पैदा करके बेचते क्यों हैं? सोना तो हम पहले खुद यूज करें ना उसको. So this is the best opportunity. Again, use and eat more shrimps. If non-vegetarians increase slightly the quantities, vegetarians, I'll not say this is a sentimental issue, but don't stop your kids, the future generation, to not to eat shrimps, right? బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.